ఒక అడవిలో జింక ఒకటి ఉంది. అది ఆహారం కోసం తిరుగుతుంటే సింహం దానిని చూసేసింది. వెంటనే పంజా విసిరే ప్రయత్నం చేసింది. అయితే జింక వేగంగా పరుగు తీసి సింహానికి దొరకకుండా తప్పించుకుంది. ఆ జింక భయంతో వేగంగా పరుగు తీయడంతో ఆ కంగారులో దాని కాలు బెనికింది. ఇక ఎక్కువ కదలలేని పరిస్థితి వచ్చింది. తను పూర్తిగా కోలుకోవడానికి కొంతకాలం పడుతుంది. అప్పటి వరకు ఆహారం కోసం నడవలేని ఆ జింక కాస్త గడ్డి ఎక్కువగా ఉన్న చోటు వెతుక్కుని అక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉంది. జింక నడవలేని స్థితిలో ఉందనే విషయం క్రమంగా అడవంతా తెలిసిపోయింది. విశ్రాంతి తీసుకుంటున్న ఆ జింకను చూసి పలకరించి పోదామని అడవిలోని మిగిలిన జింకలు రాసాగాయి. తన కోసం అన్ని జింకలు వచ్చినందుకు దానికి చాలా ఆశ్చర్యం వేసింది. అరే, నాకు ఇంతమంది మిత్రులు ఉన్నారా? నా మీద వీటన్నింటికి ఇంత ప్రేమ ఉందా అని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది. చూడడానికి వచ్చిన జింకలు పలకరింపులైపోయాక ఆ పరిసరాలు చూసి ఆశ్చర్యపోయాయి. ఆహా, ఇక్కడ గడ్డంతా లేతగా పచ్చగా కలకల్లాడిపోతుందే. చూస్తుంటేనే నోరూరిపోతుంది. పదండి పదండి తిందాం అనుకుని వేగంగా అక్కడకు పరుగు తీసి అవి గబగబా గడ్డి మేయడం ప్రారంభించాయి. అరే అరే, మొత్తం తినేయకండి, నాకు కొంచెం ఉంచండి, నేను అసలే నడవలేకుండా ఉన్నాను అంటూ ప్రాధేయపడిందా జింక. ఆ వెంటనే తనకు తాను సర్ది చెప్పుకుని, సరేలే, కాస్త తిని వెళ్ళండిలే. ఈ రోజుల్లో పలకరింపుగా వచ్చేవాళ్లే కరువయ్యారు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలనే చెప్పాలి. తినండి తినండి, కానీ మొత్తం తినేయకండి సుమా అన్నదా జింక. అలా గడ్డి మీసి వెళ్లిపోయిన జింకలు నడవలేని స్థితిలో ఉన్న జింక విషయంతో పాటు గడ్డి విషయం కూడా ఆ అడవిలోని మిగిలిన జంతువులకు చెప్పాయి. గడ్డి చాలా ఎక్కువగా రుచిగా ఉందన్న విషయం తెలియగానే ఇతర జంతువులు అక్కడకు గుంపులు గుంపులుగా వచ్చి చేరాయి. ఏ మిత్రమా, ఎలా ఉన్నావు? పలకరింపులు అయిపోయాయిగా, ఇక ఎలాగో భోజనం చేసి వెళ్తాంలే అని వెంటనే ఆనందంగా గడ్డి తినడం ప్రారంభించాయి. పాపం విశ్రాంతి తీసుకుంటున్న జింక ఇదంతా చూసి కంగారు పడింది. అరే, వీటి దుంపదగా పలకరింపుకు వస్తూ వస్తూ ఎవరైనా ఏ పండుకాయ తెస్తారు. ఇవి ఏం తీసుకురాలేదు సరికదా, నా చుట్టుప్రక్కల ఉన్న గడ్డిని మొత్తం లోటలు వేసుకుంటూ మరీ తినేస్తున్నాయి. ఇలా అయితే నేను కోలుకునే లోపలే గడ్డంతా అయిపోతుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకుంటూ బాధపడసాగింది. అది భావించినట్టుగానే తనెవరో తెలియని జంతువులు కూడా పలకరింపు పేరుతో వచ్చి గడ్డిని తినేయడంతో కొద్ది రోజుల్లోనే అక్కడ గడ్డి మొత్తం ఖాళీ అయిపోయింది. పాపం నడవలేని స్థితిలో ఉన్న జింక తినడానికి ఆహారం దొరక్క చాలా కష్టాలు పడింది. ఈ కథలోని నీతేమిటంటే, ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోలేని స్నేహితులు శత్రువుల కంటే ఎక్కువ ప్రమాదకరం. ఒక అడవిలో అల్లరికోతి ఒకటి ఉండేది. ఒకరోజు ఆహారం కోసం అది తిరుగుతూ ఉంటే దానికి చెట్టు కొమ్ముకు వేలాడుతూ బంగారు రంగులో ఉండే గంట ఒకటి కనిపించింది. అరే, ఏంటి వింత వస్తువు? చూడ్డానికి చాలా అందంగా ఉందే. ఇంతవరకు ఎలాంటిది ఈ అడవిలో ఎవరి దగ్గర చూడలేదు. దీన్ని నా సొంతం చేసుకుంటే పోలా అనుకుని ఆనందపడింది. ఆ కోతి వెళ్లి గంటను ముట్టుకోగానే అది పెద్దగా మోగింది. ఆ శబ్దం అడవి మొత్తం ప్రతిధ్వనించింది. ఆహా, దీని నుండి వచ్చే సౌండ్ రీసౌండ్ ఎంత వినసొంపుగా ఉంది. ఇక నుండి నేను ఎక్కడికి వెళ్ళినా దీన్ని నా వెంటే తీసుకుని వెళ్తాను అని తన వెంట ఆ గంటను తీసుకుని సంతోషంగా వెళ్లిపోయింది. ఆ విషయం తెలిసి ఆ కోతి దగ్గరకు దాని మిత్రులు వచ్చి చేరాయి. ఆ గంటను ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాయి. ఆ గంట శబ్దానికి మంత్రముగ్ధులయ్యి అడవిలోని ఇతర జంతువులు కూడా అక్కడికి వచ్చేశాయి. వారేవా, ఏం సౌండ్! చాలా మధురమైన ధ్వని దీని నుంచి వస్తోంది. ఇదేదో మాయా వస్తువులో ఉందే అంటూ గంటను పొగిడాయి. ఆ మాయా
వస్తువు పేరు గంట అంటారని తరువాత అల్లరి కోతికి తెలిసింది. అది ఇక ఎప్పుడు ఆ గంటతోనే గడిపేది. దాన్ని వాయిస్తూ ఆటపాటలతో వింత వింత విన్యాసాలు చేయడం ప్రారంభించింది. ఆ శబ్దం వింటూ జంతువులన్నీ కూడా పరవశించిపోయి డాన్స్ చేసేవి. ఆ కుర్చీని మడతపెట్టి 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 అయితే రాను రాను గంట నిరంతరం మోగుతూ వినిపించడం జంతువులకు చిరాకు కలిగించింది. ఎప్పుడు వినిపించే ఆ శబ్దంతో అవి రోజువారీ పనులపై దృష్టి పెట్టలేకపోయేవి. ఆ కోతి పగలు రాత్రి అనే తేడా లేకుండా గంటను మోగిస్తూనే ఉండేది. ఇంతకు ముందు గంట శబ్దం విని ఆనందించిన జంతువులన్నీ ఇప్పుడు తిట్టిపోవడం ప్రారంభించాయి. ఈ తొంటరి కోతికి చిన్న కొబ్బరి చెప్ప దొరికినా బాగుండేది. పీక్కుని తింటూ టైం పాస్ చేసేది. అదేదో పెద్ద మాయా వస్తువు దొరికిందేమో మమ్మల్ని పీకు తింటోంది. ఇక ఈ రాత్రికి జాగారమే అంటూ చిరాకు పడింది నక్క. అమ్మో, ఈ శబ్దం విని విని చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి. అది నిద్రపోదు, మమ్మల్ని నిద్రపోనివ్వదు అని తిట్టుకుంది ఏనుగు. మరునాడు తెల్లవారగానే జంతువులన్నీ అల్లరి కోతి దగ్గరకు కోపంగా వచ్చాయి. ఏ అల్లరికోతి, నీకేం పని పాట లేదా? ఎప్పుడు చూసినా మాయ గంటను పట్టుకుని ఏలాడుతున్నావు అని తిట్టింది గాడిద. ఫ్రెండు, నీ ఆనందం మాకు చాలా ఇబ్బంది కలిగిస్తోంది అన్నది చిలుక. ఇంకొకసారి గంట చప్పుడు మాకు వినిపించిందో నీ మూర్తి పలకొడతా అని వార్నింగ్ ఇచ్చింది చీమ. మిత్రమా, గంటను మోగించు, తప్పులేదు. కానీ ఎదుటి వారికి కష్టం నష్టం కలిగించకుండా నీ పని ఉండాలి అని పెద్ద చెప్పింది కుందేలు. దాంతో కోతి తన తప్పును గ్రహించింది. అవును, అవి చెప్పిన దాంట్లో నిజం ఉంది. ఇంతకాలం ఈ గంట దొరికిందన్న ఆనందంలో నేను ఏం చేస్తున్నానో నాకే తెలీదు. పాపం, అవన్నీ బాగా ఫీల్ అయినట్టున్నాయి. దీని శబ్దం కారణంగా నా మిత్రులు ఎంత ఇబ్బంది పడ్డారో ఏంటో అని బాధపడింది. ఆ తర్వాత నుండి ఆ కోతి అడవికి ఆనందాన్ని కలిగిస్తూ ఆ మాయా బంగారు గంటను మోగిస్తూ ఉండేది. మళ్ళీ తీయనైన ఆ శబ్దం విని జంతువులన్నీ ఎంతో పరవశించేవి, కోతిని అభినందించేవి. ఇతరులు మన పనిని మెచ్చుకుంటుంటే ఉండే ఆనందాన్ని ఆ కోతి తెలుసుకుంది. ఈ కథలో నీతేమిటంటే ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మన సంతోషం ఉండాలి. ఒక అడవిలో మేకపిల్ల ఒకటి ఉండేది. అది సరదాగా ఎగురుతూ గెంతుతూ అడవంతా తిరిగేది. ఒక రోజు ఆ బుజ్జి మేక అలా తిరుగుతా ఉంటే ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు ముసురుకోసాగాయి. అయ్య బాబోయ్, కాసేపట్లో వాన వచ్చేసేలా ఉంది. ఈ లోపల ఇంటికి చేరుకోవాలి, లేకపోతే వానలో తడిస్తే అమ్మ తిడుతుంది అనుకుని ఇంటి వైపునకు వేగంగా పరుగు తీసింది. నెమ్మదిగా ఆకాశం నుండి ఒక్కొక్క చినుకు నేలపై పడసాగింది. దాంతో ఆ మేకపిల్ల మరింత కంగారుగా పరిగెత్తసాగింది. ఆ మేకపిల్లను చూసిన ఒక కుందేలు, ఓ బుజ్జి మేకపిల్ల, చిన్న చిన్న చినుకులు మొదలయ్యాయి. పెద్ద వాన వచ్చేసేలా ఉంది. వెంటనే నా గుబురి పొదలోకి రా. హాయిగా కాసేపు కమ్మని కబుర్లు చెప్పుకుందాం. వాన తగ్గిపోయాక వెళ్ళిపోదు గాని అని పిలిచింది. ఆ మాటలకు ఆ మేకపిల్ల, నేను నీకంటే చాలా పెద్దదాన్ని. నీ చిన్న పొద నాకేం సరిపోతుంది? కావాలంటే ఉడతల్ని అలకల్ని పిలుచుకో. నేను మా ఇంటికి పోయి హాయిగా పడుకుంటా. టాటా అని ముందుకు పరిగెత్తింది. మేకపిల్ల అలా పరిగెడతా ఉంటే దారిలో ఒక చెట్టు మీద ఉన్న కోతి చూసింది. ఓ చిన్నారి మేకపిల్ల, కాసేపట్లో పెద్ద వాన వచ్చేలా ఉంది. దా వచ్చి ఈ చెట్టు కింద తలదాచుకో. నీకు తీయని పండ్లు తెంచి పెడతా. అవి తింటూ తీయని కబుర్లు చెప్పుకుందాం. వాన తగ్గిపోయాక వెళ్ళిపోదు అని పిలిచింది. అప్పుడు ఆ మేకపిల్ల, ఓ కోతి మామ, ఈ చెట్టుకు సరిగ్గా కొమ్మలే లేవు. దీని కింద నిలబడితే తడిసిపోతాను. నువ్వే హాయిగా పండ్లు తిను. నేను మా ఇంటికి పోతా. బాయ్ బాయ్ అంటూ ముందుకు పరిగెత్తింది. మేకపిల్ల అలా పరిగెడతా ఉంటే
వాన ఇంకొంచెం పెరిగింది. ఇక లాభం లేదనుకుని ఎక్కడైనా ఆగుదామని చుట్టూ చూసింది. దానికి దగ్గరలో ఒక గుహ కనపడింది. ఆహా, ఇదేదో చాలా బాగుంది. దగ్గరలోనే తలదాచుకోవడానికి చోటు దొరికింది. అదృష్టం అంటే నాదే. అందులోకి వెళితే ఒక్క వాన చినుకు కూడా నా మీద పడదు అనుకుంటూ ఆనందంగా గుహలోకి వెళ్ళబోయింది. గుహ పక్కనే ఎగురుతూ వెళ్తున్న ఒక కాకి దీనిని చూసింది. ఓ చిన్నారి పొన్నారు మేకపిల్ల, కొంచెం ఆగు. ముందు నేను చెప్పేది విను. ఆ గుహలోకి వెళ్ళావంటే మళ్ళీ తిరిగి వచ్చేది ఉండదు. సరాసరి పైకి పోవడమే. లోపల ఒక సింహం గుర్రు పెట్టి నిద్రపోతా ఉంది. అది అసలే మటన్ బిర్యానీ తిని చాలా రోజులైందంట. నిన్ను చూసిందనుకో ఎగిరి గంతేసి పండుగ చేసుకుంటుంది. నీ ఇష్టం మరి అని చెప్పి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఆ మాటలకు మేకపిల్ల అదిరిపడి ఆగిపోయింది. అయ్యా బాబోయ్, కాకిమిత్రుడు చెప్పబట్టి నేను గుహలోకి వెళ్ళలేదు. లేకపోతే ఈ పాటికి నా ప్రాణాలు పోయేవి అనుకుందది. అంతలోనే వాన పెద్దగా కురవడం మొదలయ్యింది. అది తలదాచుకోవడానికి చుట్టూ ఒక చిన్న పొద గాని చెట్టు గాని కనపడలేదు. అయ్యో, నేను ఎంత తెలివి తక్కువ దాన్ని. కుందేలు కోతి మంచి మనసుతో నన్ను రమ్మని పిలిచినా కాదని ఇంత దూరం వచ్చేసాను. ఇప్పుడు ఈ వానలో తడవకుండా తప్పించుకోవడం ఎలా అని ఆలోచిస్తూ ఉండగానే గుహ లోపలి నుండి గట్టిగా సింహం అరుపు వినబడింది. అయ్యే బాబోయ్, ఇంకొక నిమిషం ఇక్కడే నిలబడితే దానికి ఆహారం కావడం ఖాయం అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా ఆ వానలోనే మొత్తం తడిసిపోతూ ఇంటి వైపు పరుగు తీసింది. ఇంటికి చేరాక తను అనుకున్నట్టుగానే వానలో బాగా తడిసినందుకు తల్లి దగ్గర తిట్లు తింది. ఈ కథలో నీతేమిటంటే మనం మంచి కోరి స్నేహితులు చెప్పే మాటలను తప్పకుండా వినాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.